అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిందూ సాంప్రదాయంలో తులసికి విశిష్టమైన స్థానం ఉంది. సాక్షాత్ లక్ష్మీదేవి అవతారంగా భావించి ప్రతిరోజు పూజిస్తారు. కొన్నిసార్లు తులసి మొక్కకు ఎక్కువ సంఖ్యలో మంజరులు రావడం మనం గమనిస్తుంటాం. మంజరులు అంటే గింజల కంకులు లేదా పూత. ఇవి రావడం మనం గమనిస్తూ ఉంటాము. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కపై మంజరులు రావడం ఇంట్లోకి రాబోయే సానుకూల మార్పులు, ఐశ్వర్యానికి సంకేతం అని చెప్తూ ఉంటారు. చాలామంది భక్తి శ్రద్ధల వల్ల తులసి మంజరులను మొక్క నుంచి వేరు చేయడానికి సంకోచిస్తూ అలాగే ఉంచేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కపై మంజరులు ఎక్కువ కాలం పొడిగా ఉండిపోవడం వల్ల మొక్కపై తీవ్రమైన భారం పడుతుంది. దీనివల్ల మొక్క క్రమంగా ఎండిపోయే ప్రమాదం ఉంది. తులసి మొక్క ఎండిపోవడం వాస్తు దోషంగా పరిగణిస్తారు. అందుకే మంజరులను సకాలంలో తొలగించాలి. తులసి నుంచి వేరు చేసిన మంజరులను చెత్తలో పాడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ కూడా వేయకూడదు. జనాలు తిరిగే చోట అసలుకే వేయకూడదు. ఈ మంజరులను మనము ఒక పసుపు క్లాత్లో లేదా ఎరుపు క్లాత్లో చుట్టి మన బీరువాలో కానీ లేదంటే మనము డబ్బు పెట్టుకునే డబ్బాలో కానీ భద్రంగా దాచుకోనవలెను. ఇలా చేయడం వల్ల మనకి సానుకూలత లభిస్తుందనేసి మన ఆచారాలు చెబుతూ ఉన్నాయి. ఇది వ్యాపారంలో నష్టాలను తగ్గించి కొత్త ఆదాయ మార్గాలను పెంచుతుందని నమ్ముతారు. ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి రోజు పూజ చేసే సమయంలో వెలిగించే దీపంలో కాస్త ఎండిన మంజరి పొడిని వేయవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడి లేదా అలసటతో బాధపడేవారు స్నానం చేసే నీటిలో కొన్ని మంజరులను వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది. ఇది శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగించి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం తాజా లేదా ఎండిన తులసి మంజరులను విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించడం వల్ల వారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి ఎల్లప్పుడూ ప్రశాంతత నెలకొంటుందనేసి నమ్ముతూ ఉంటారు. తులసి పవిత్రతను కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నియమాలు, శాస్త్రాలు నిర్దేశించాయి. ఆదివారాలు, ఏకాదశి తిథులు, సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను కానీ మంజరులను కానీ అస్సలు తాకకూడదు, కోయకూడదు. కోసిన మంజరిని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పూజ గదిలోని పవిత్రమైన పనులకు ఉపయోగించాలి. కుదిరితే తులసి కోటలోని మట్టిలోనే తిరిగి కలిపి వేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. తులసి మొక్కకు పూర్వీకులు అలవాటు చేసిన పద్ధతి రూపంలోనే కాకుండా ఇంట్లోని సానుకూల తరంగాలకు ప్రధాన వనరుగా భావించి సంరక్షించుకోవాలి. మంజరులను సరైన సమయంలో వేరు చేయడం ద్వారా మొక్క ఆయుష్ను పెంచడమే కాకుండా మన జీవితంలో ఉన్న ఎన్నో వాస్తు సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. సరైన దిశలో మొక్కను ఉంచి పూజించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.